వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే 2025లో ఉన్న హీరో అయితే హీరోయిన్ సమాధి దగ్గర వచ్చి నిల్చొని హీరోయిన్తోనే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కానీ అడుగుతుంది, నువ్వు వేయనే కదా ఇన్ని రోజులు నా పక్కనే ఉండి కానీ నువ్వెందుకు నాతో నిజం చెప్పలేదు అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. దానికి హీరో కానీ నా వల్లే నువ్వు చనిపోయినావు క్షయ అనేసి కానీ చెప్తాడనమాట, చాలా ఫీల్ చేస్తూ. హీరోయిన్ కానీ అర్థం కాకుండా వింటూ ఉంటుంది. అప్పుడే హీరో చెప్తాడు, నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అదే మనం లాస్ట్గా మీట్ అయ్యింది. ఆ తర్వాత మన ఇద్దరికి మధ్య కానీ కాంటాక్ట్ లేదు. నేను చివరికి నిన్ను కనిపెట్టేసరికి నువ్వు ఈ కంట్రీ నుంచి కానీ వెళ్తా ఉన్నావు. అప్పుడు నా స్వార్థం వల్లే నిన్ను పిలిచి ఆపలేకుండా పోయినాను. నీకు ఏదైనా అయిపోతుందో ఏమో అనేసి. చివరికి నేను నిన్ను చూసేటప్పుడు నువ్వు చనిపోయి కానీ ఉన్నావు అనేసి కానీ హీరో అయితే మొత్తం నా వల్లే అనేసి కానీ ఫీల్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా పోయిన ఎపిసోడ్లో జరిగినవన్నీ కానీ హీరోకి ఫ్లాషెస్గా గుర్తొస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న సమాధి కానీ అక్కడ నుంచి మాయమైపోతుంది. హీరో అప్పుడే అంటే హీరోయిన్ హాస్పిటల్లోనే ఉందా, తను ఇంకా బతికే ఉందా అనేసి కానీ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి అయితే వచ్చి చూస్తాడు. అక్కడ ఉన్న డాక్టర్ చెప్తారు, మీ వైఫ్ అయితే ఇకపైన లేవలేరు, వాళ్ళు కంప్లీట్ కోమాలో ఉన్నారు అనేసి. కానీ హీరోకి సంతోషపడాలా లేకపోతే ఏడవాలా అని తెలియకుండా మొత్తం మిక్స్ అయినట్టు ఒక ఫీలింగ్స్ హీరోయిన్ చేయిని పట్టుకొని మరీ చెప్తా అంటాడు. అంటే నువ్వు ఇప్పుడు ప్రాణాలతో అయినా ఉన్నావు, నాకు సంతోషం అనేసి. కానీ అటే 2024లో ఉన్న హీరోనే చూపిస్తారు. ప్రెస్ కాన్ఫరెన్స్కి ఆ పేషెంట్ని కానీ పిలువు అనేసి శిశితో అయితే హీరో చెప్తా అంటాడు. దానికి శిశి కానీ చెప్తుంది, నీకేమైనా తమాషాగా ఉందా ఏంటి, ఎవరైనా తన లవ్తోనే ఆడుకుంటారా, ఓపెన్గా తెలుస్తూ ఉంది వాడు నీ దగ్గర నుంచి క్షయాన్ని దోచేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడని. వాడిని ఆఫీస్ నుంచి పంపించకుండా వాడిని ఇంకా క్లోజ్గా ఉంచుకుంటున్నావేంటి అనేసి హీరోతో కానీ అడుగుతుంది. దానికి హీరో కానీ అదంతా నేను చూసుకుంటానులే, వాడిని నేను చెప్పినట్టే పిలువు అనేసి కానీ హీరో అయితే శిశితో చెప్తా ఉంటాడు. వీళ్ళందరూ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అప్పుడు హీరో కానీ తన కార్ డోర్ తెరిచి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం హీరో కార్లో కాకుండా ఆ పేషెంట్ కార్లో వెళ్ళి కూర్చుంటుంది. అదేవిధంగా శిశి కానీ పేషెంట్ కార్లోనే వెళ్తుంది. అప్పుడు ఆ పేషెంట్ చెప్తాడు, మీకోసమే స్నాక్స్ రెడీ చేశాను తీసుకోండి అనేసి క్షయాతో చెప్తాడు. దానికి శిశి కానీ నీ డిపార్ట్మెంట్ హెడ్ నేను, నాకు కాకుండా క్షయాకి ఇస్తావా అని అడుగుతూ ఉంటుంది. అదేవిధంగా హీరో కానీ ఆలోచిస్తూ వస్తూ ఉంటాడు, తన కోసమే కదా మనం స్నాక్స్ కానీ రెడీ చేసినాము, కానీ ఇంకా తను కోపంగానే ఉందా మన మీద అనేసి కానీ అనుకుంటూ ఉంటాడు. అటే శిశిని కానీ హీరోయిన్ అడుగుతుంది, మీకు ఏమైనా గొడవలా అనేసి. హీరోయిన్ కానీ లేదు అంటుంది. అప్పుడే శిశి కానీ డాక్టర్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది, ఆ రోజు నువ్వే కదా నన్ను ఫ్లర్ట్ చేసినావు, అంత దూరం చేసేసిన తర్వాత మళ్ళీ ఏ కాంటాక్ట్ లేకుండా నిలిపేసినావేంటి అనేసి. కానీ దాని మొత్తానికి కానీ నువ్వే బాధ్యత తీసుకోవాలి అనేసి శిశితో అయితే చెప్పుంటాడు. నేనేం బాధ్యత తీసుకునేది, ఏం జరిగిందని బాధ్యత తీసుకునేది అనేసి కానీ శిశి అయితే రిప్లై ఇస్తుంది అనమాట. దానికి ఆ డాక్టర్ చెప్తాడు, ఈసారి అయితే నేను నీతో రియల్గానే రిలేషన్షిప్లో ఉండాలనుకుంటా ఉన్నాను అనేసి. అదంతా చూసి హీరోయిన్ కానీ నవ్వుతూ వస్తూ ఉంటుంది. మీరిద్దరూ చూసేదానికి చాలా ఫన్నీగా ఉన్నారు అన్నట్టుగానే. అటే కట్ చేసి వాళ్ళు వచ్చిన రోడ్లో అయితే ఫుల్గా బ్లాక్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏమైంది ఈ రోడ్ అంటే, ఇక్కడ అయితే కొన్ని పని జరుగుతుంది ఈ రోడ్ వర్క్, దానివల్లే మేము రోడ్ని బ్లాక్ చేసినామనేసి. కాన్ఫరెన్స్కి కానీ లేట్ అయిపోయింది కదా అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ అంటూ ఉంటారు. అప్పుడే లిన్ కానీ అక్కడికి వచ్చి, నువ్వే కదా డిపార్ట్మెంట్ హెడ్వి, నీకు కొంచెమైనా బాధ్యత ఉందా, ముందే ఇదంతా గమనించి ఉండాలి కదా అనేసి హీరోయిన్ అయితే బాగా పట్టుకొని తిట్టేస్తూ ఉంటుంది. అప్పుడు హీరో కానీ అడుగుతున్నారు, అయినా మధ్యలో నువ్వెందుకు వచ్చినావు, మీ నాన్న కదా రావాలి, అయినా నీకు దీనికి సంబంధం ఏంటి, మీ నాన్న ఏడా అని అడుగుతాడు. మా నాన్నకైతే ఒంట్లో బాగాలేదు, తనకి బదులుగానే నేను వచ్చాను, నేను రాకూడదా అనేసి కానీ అంటూ ఉంటుంది. అదేవిధంగా హీరో కానీ హీరోయిన్తో చెప్తాడు, ఇది జరిగే పనిలా లేదు, నువ్వు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని కానీ స్టాప్ చేసేయి, ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళలేము కాబట్టి రేపు మార్నింగ్ ఓపెన్ సెరమనీలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ని కానీ చూసుకుంటాము అనేసి హీరోయిన్తో అయితే చెప్తాడనమాట. అదేవిధంగా వీళ్ళందరూ కానీ ఒక ప్లేస్లో వెళ్ళి సెటిల్ అవుతారు. అక్కడ హీరో కానీ చూస్తూ ఉంటాడు, ఇంకా తను నా మీద కోపంగానే ఉందా అన్నట్టుగానే. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కానీ ఈ పేషెంట్నే వచ్చి రూమ్ కీస్ కానీ ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ కానీ హాట్ వాటర్ కానీ ఇస్తాడు. మ్యామ్ హాట్ వాటర్ తాగండి లేకపోతే మీకు కోల్డ్ అయిపోతుందని. హీరోయిన్ అవునవును తాగు, లేదంటే నీకు కోల్డ్ అయిపోతుంది, రేపు వేరే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, నువ్వే దాన్ని అంతా కానీ మేనేజ్ చేయాలి, కాబట్టి నువ్వు కొంచెం సేఫ్గా ఉంటుకో అనేసి హీరో కానీ హీరోయిన్ ఆట పట్టిస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, అటంటే మన బాస్కే ఇవ్వండి ఆ నీళ్ళు, ఎందుకంటే తనే కదా పార్టీలు పబ్బులన్నీ తిరుగుతూ ఉండేవాడు, తనకే ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉండాలి, నా
నాకు కాదు, రేపు మీకే బాస్ అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేసి చెప్పేసి కానీ హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట. అప్పుడు పేషెంట్ని హీరో కానీ చూసేసి ఏమి బలంగా రెడీ అయ్యి వచ్చినట్టున్నావు అనేసి కానీ అడుగుతాడు. అదేవిధంగా నువ్వు హీరోయిన్ కోసమే నా దగ్గర పోటీ పడతా ఉన్నావు అనేది నాకైతే బాగా తెలుస్తూ ఉంది. నువ్వు హీరోయిన్తో పోటీకి వస్తే నాకు ఏ ప్రాబ్లం లేదు, కాకపోతే నువ్వు వేరే ఏ మోటివ్తో కానీ హీరోయిన్ దగ్గరకు వచ్చావంటే మాత్రం నేను అసలు ఊరుకోను అనేసి కానీ చెప్తా ఉంటాడు. దానికి పేషెంట్ కానీ చెప్తాడు, బాస్ లేదు బాస్, మీరిద్దరూ ఆల్రెడీ ప్రేమిస్తూ ఉన్నారనేది నాకైతే బాగా తెలుసు. అది కాకుండా హీరోయిన్ అయితే నేను ఒక సొంత సిస్టర్ లాగానే చూస్తూ ఉన్నాను అనేసి కానీ చెప్తాడు. అటైతే మంచిది అనేసి హీరో కానీ అక్కడ నుంచి వస్తూ ఉంటాడు. అప్పుడే ఈ లిన్ కానీ కనబడుతుంది. ఈ ప్లేస్ నాకు అస్సలు నచ్చటమే లేదు, బయట వేరే వర్షం పడతా ఉంది, కాకపోతే నీకోసమే నేను ఇక్కడ ఉన్నాను అనేసి కానీ ఈ లిన్ అయితే హీరోని బాగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. మనం ఇద్దరం కలిసే కదా పెరిగాము, అయినా నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత యాటిట్యూడు, నాతో అయితే అస్సలు మాట్లాడడమే లేదు అన్నట్టుగానే అడుగుతుంది హీరోని కానీ. అదేవిధంగా మా నాన్న అయితే మీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని, అదేవిధంగా నా మీద నీకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని తెలుసుకునేసి నన్ను అయితే అబ్రాడ్కే పంపించేద్దాం అనుకుని ఉన్నాడు. ఇదే నా యొక్క లాస్ట్ ఛాన్స్ నా ఫీలింగ్స్ని నేను నీకు తెలియజేయడానికి, అందుకే నేను ఇక్కడికి కానీ వచ్చాను అనేసి కానీ చెప్తుంది. సరే రా అనేసి హీరో కానీ తోడుకొని వెళ్తూ ఉంటాడు లిన్ని. అప్పుడు హీరోయిన్ కానీ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. అక్కడికి పేషెంట్ కానీ వచ్చి ఏమి నీకు వాళ్ళిద్దరిని చూస్తే జలస్గా ఉందా అనేసి కానీ అడుగుతూ ఉంటాడు. దానికి హీరోయిన్ చెప్తుంది, లేదు నాకు హీరో ఎలాంటి వాడు అనేది నాకైతే బాగానే తెలుసు, అదేవిధంగా నువ్వు కానీ ఒక అమ్మాయికి అయితే కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తూ ఉన్నాను, తనకి కన్ఫెస్ చేద్దామనేసి ఉన్నాను అన్నవే, అది ఏమైంది అనేసి అడుగుతుంది. దానికి ఇతను కానీ చెప్తాడు, నాకు ఇప్పుడే తెలిసింది తను ఆల్రెడీ ఇంకొకరిని ఇష్టపడుతూ ఉందనేసి, కాబట్టి నేను దాని అమ్మాయిని అయితే ప్రొటెక్ట్ మాత్రమే చేద్దామని ప్లాన్ చేసి ఉన్నాను అనేసి కానీ చెప్తా ఉంటాడనమాట. అప్పుడు హీరోయిన్ కానీ మొత్తం గుర్తొస్తూ ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరూ మాట్లాడింది మీట్ అయిందంతా వీడు మన బ్రదర్ లాగానే యాక్టింగ్ చేస్తూ ఉన్నాడే అన్నట్టుగానే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో కానీ వీళ్ళని తొడుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటారనమాట. నా మీద నీకు అంత ద్వేషమా, నేను అందంగాను తెలివిగాను ఇంకా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ వచ్చాను, ప్రతి ఒక్కరూ కానీ నన్ను అయితే ఇష్టపడతారు, కానీ నువ్వు మాత్రం నన్ను ఇష్టపడట్లేదు ఎందుకు అనేసి హీరోని అడుగుతుంది. హీరో నీ మీద నాకైతే ఇష్టం లేకుండా అంతా కాదు, కానీ నీ మీద నాకు ప్రేమ అయితే లేదనేసి అంటాడు. అదేవిధంగా నువ్వు మా నాన్న యొక్క ఫ్రెండ్ కూతురు అంతవరకే అంటాడు, దానివల్లే నువ్వు నాకైతే ఇంకా నచ్చేస్తా ఉన్నావు అనేసి కానీ లిన్ అయితే అంటుంది. అదేవిధంగా హీరో చెప్తాడు, నీకు నేను వచ్చి ఒక బట్టల షాప్లో ఉన్న డ్రెస్ లాంటి వాడిని, ఇంకొకరికి నచ్చిందని వాళ్ళు బిల్లు వేసేసినాక కానీ అది నీకు నచ్చిందనేసి దాన్ని లాక్కునే రకం నువ్వు అనేసి కానీ అంటాడు. దానికి లిన్ కానీ నువ్వు ఎలా నా క్యారెక్టర్ని అలా జడ్జ్ చేస్తావు, అదేవిధంగా నీ యొక్క ప్రతి బర్త్డే కానీ నేను నీకు ఒక గిఫ్ట్ని అయితే ఇస్తాను, కాకపోతే నువ్వు ఇప్పటి వరకు కానీ ఒక్కసారి కానీ దాన్ని తెరిచి చూడలేదు అంటాడు. దానికి హీరో కానీ చెప్తాడు, దానికంటే ఇంపార్టెంట్ థింగ్స్ నాకు ఉండదు అనేసి కానీ, అది ఏందని అడిగితే హీరోయిన్ని నేను ప్రేమిస్తా అన్నాను, తనే నాకు ఇప్పటికైతే ఇంపార్టెంట్గా అనిపిస్తూ ఉంది, నీ యొక్క బర్త్డే గిఫ్ట్ కాదు, తనే నేను చీకట్లో ఉన్నప్పుడు నాకు ఒక సూర్య కిరణాల్లాగా నన్ను వెలుతురులోకి రప్పించింది, కాబట్టి నేను తననే ప్రేమిస్తూ ఉన్నాను, నా మీద నువ్వు ఇంకా కానీ ఇష్టపడి హోప్స్ అయితే పెంచుకోకు అనేసి కానీ హీరో చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడన్నమాట. అంటే అక్కడికి బ్లాక్ కలర్ క్యాప్ వేసుకునేసి ఒకడైతే వస్తూ ఉంటాడు హీరోయిన్ చంపడానికి. తననైతే ఈ ప్యాషన్ చూసినా కానీ ముందు ఇతనికి అయితే ఎవరో చెప్పుంటారు, నువ్వు ముందు హీరోయిన్ యొక్క నమ్మకాన్ని గెలవాలి అనేసి కానీ, దాని ప్రకారం ఇప్పుడు హీరోయిన్ కాపాడాలి అనేసి అతన్ని అయితే వెళ్ళి అడ్డుకుంటాడనమాట ఈ పేషెంట్. కానీ నీకేం కాలేదు కదా క్షియా అనేసి కానీ అడుగుతూ ఉంటాడనమాట. కాకపోతే అక్కడ అయితే గట్టిగా లిన్నే ఉండుంటుంది, పైన వచ్చిన ఆ కిల్లర్ని జోయినే పంపించుంటాడు. అదేవిధంగా నేను ఇలా ఒంటరిగా ఉండడం చూసినాడంటే ఖచ్చితంగా నన్ను చంపడానికి కానీ వాడు బయటికి వస్తాడు, అప్పుడే మనం వాడిని పట్టుకోవాలి అనేసి కానీ హీరోయిన్ అయితే వస్తూ ఉంటుంది. హీరో కానీ చెప్పుంటాడు, నేను నీకు తెలియకుండా నీ వెనకాలే దాక్కొని ఉంటాననేసి. అదంతా తెలియకుండా ఈ జోయి కానీ హీరోయిన్ని చంపడానికి అయితే వెళ్ళుంటాడు. అంత లోపల హీరో కానీ వచ్చి అడ్డుకునేసి అతన్ని అయితే నాకౌట్ చేసేసి పట్టుకుంటాడు అనమాట ఆ విలన్ని. అప్పుడు హీరో కానీ అడుగుతాడు, ఏం అంత లోపల నా దగ్గర చిక్కేసినావు అనేసి కానీ. దాంతో ఈ విలన్ కానీ చెప్తాడు, ట్రాప్ చేసి నన్ను పట్టుకున్నారా మీరందరూ కానీ అనేసి అని అడుగుతూ ఉంటాడనమాట. దానికి హీరోయిన్ చెప్తుంది, ఆల్రెడీ 2 సార్లు నన్ను చంపడానికి ట్రై చేసినావు, ఇంకా కానీ మేము చూస్తూ గమ్మనే ఉంటాం అనుకుంటున్నావా ఏంటి అనేసి. అంత లోపల అక్కడికి పోలీసులు కానీ వచ్చేస్తూ అంటారు. దాంతో ఈ జోయి కానీ చెప్తా అంటాడు, అంతా అయిపోయింది అనేసి నువ్వు సంతోషపడకు, ఇకపైనే ఆట స్టార్ట్ అనేసి కానీ వాడు అయితే చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అంటే హీరోయిన్ని చూపిస్తారు. నీకేం దెబ్బలేమి తగలేదు కదా అనేసి హీరో అయితే హీరోయిన్ అడుగుతాడనమాట. హీరోయిన్ అయితే చెప్తుంది, ఇక్కడ ఈరోజు నైట్కి మెట్రో షవర్ ఉందంట, దాన్ని
వెళ్ళి మనం ఇద్దరం కలిసి చూద్దామా అనేసి కానీ అడుగుతుంది. దానికి హీరో కానీ నేను నీతో ఒక నిజం చెప్పాలి, నువ్వు నాతో రా అనేసి ఒక చోటకైతే తొడుక్కొని వెళ్తాడు. అడవిలో అయితే ఒక మినుగురు పురుగులు ఉన్న ప్లేస్కి తొడుక్కొని వచ్చి ఇప్పుడు నేను నీకు ఇదే మెట్రో షవర్గా చూపిస్తా అన్నాను, నా ప్రామిస్ని ఇలాగే నేను అయితే తీర్చుకుంటా అన్నాను అనేసి కానీ చెప్పి అంటే ఫ్లాష్ బ్యాక్ని చెప్తాడన్నమాట హీరోయిన్తో. నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు కానీ చనిపోయినారు. నాకు అప్పుడు ప్రపంచమే చీకటిగా అనిపించింది. దానివల్లే నేను సూసైడ్ని కానీ అటెండ్ చేశాను. కాకపోతే నీ యొక్క మాటలు విని నేను అప్పుడు ఆ సూసైడ్ నుంచి కానీ కాపాడబడ్డాను అనేసి కానీ అదేవిధంగా చిన్నప్పుడు హీరోయిన్ అయితే హీరోకి ఏమీ కాకుండా చూసుకునేది కదా, అదంతా కానీ చెప్తా ఉన్నాడనమాట. నేను ఏదైనా చేసుకుంటాను ఏమోనని నైట్ అంతా కానీ తను నన్ను మాట్లాడిపిస్తూ ఉండేది. అదేవిధంగా నాకు వేడి నూడిల్స్ కానీ చేసి ఇస్తూ ఉండేది. అదేవిధంగా పేపర్ స్టార్స్తో నాకు ఎంకరేజింగ్ వాక్యాలు కానీ రాసి నా మందు డబ్బాలో అయితే ఉంచేది. అంత లోపల ఓటమిని ఒప్పుకోకండి, ఖచ్చితంగా మీరు గెలుస్తారు, ఇప్పుడు మీరు కింద పడిపోయి ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు పైకి వస్తారనేసి నమ్మండి, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు, కాకపోతే మీరు చాలా మంచివారు అనేసి కానీ తను చెప్పింది. తన వల్లే నేను ఆ చీకటి ప్రపంచం నుంచి కానీ వెలుతురుని చూశాను అనేసి కానీ చెప్తూ ఉంటాడు. అదేవిధంగా తను వెళ్ళేటప్పుడు తను అయితే కింద పడేసిన ఐడి కార్డ్ని కానీ ఎత్తి చూసి నేను ఎప్పుడూ లోన్లీగా ఫీల్ అయినా కానీ నీ ఐడి కార్డ్ని చూసే నేను ప్రశాంతపరుచుకునేవాడిని. అదేవిధంగా నేనైతే నీకు చాలా బాధలు పెట్టాను, కష్టాలని కూడా ఇచ్చాను, అలాంటి నన్ను నువ్వు ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నావా? నేనే నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆ బ్రదర్ని కూడా ఇలాంటి నన్ను నువ్వు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా, నన్ను ప్రేమిస్తావా అనేసి కానీ హీరో అయితే హీరోయిన్ని అడుగుతాడనమాట. ఇంకా మాటలే లేదు, హీరోయిన్ అయితే హీరోని గట్టిగా వెళ్ళి కిస్ చేసేస్తుంది. అప్పుడు హీరో కానీ అట్టి షాక్లో ఉండిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ అడుగుతుంది నచ్చలేదా అనేసి. హీరో అయితే నువ్వు నాకు చాలా నచ్చావు, ఐ లవ్ యూ అనేసి కానీ హీరోయిన్తో చెప్తాడు. హీరోయిన్ కానీ అప్పుడు చెప్తా ఉంటుంది, ఆ డార్క్ రూమ్లో ఉన్న కొయిట్ అబ్బాయి నాకు సూర్యకిరణాలుగా ఉండేవాడు, అదేవిధంగా ఆ సైలెంట్ అబ్బాయి నేను సేఫ్గా ఫీల్ అయ్యేటట్టు చేసేవాడు, అలాంటి సైలెంట్ అబ్బాయి వెళ్ళిపోయేటప్పుడు తన పేరు కానీ నాకైతే తెలియలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను తనని కానీ మీట్ చేశాను, అప్పుడు నాకు తెలియదు తనే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనేసి కానీ నేను చూసేటప్పుడు తనైతే చాలా రిచ్గా ఉండేవాడు, అదేవిధంగా నన్ను చాలా కష్టాలు కానీ పెట్టాడు, నాకు చాలా బాధలను కానీ తెచ్చిచ్చాడు. అయినా సరే ఆ తర్వాత నాకైతే అందరి ముందు కానీ సపోర్ట్గా నిలిచింది కానీ వాడే, నేను నీళ్ళల్లో పడిపోయినప్పుడు నన్ను కాపాడింది కూడా వాడే, నాకు ఏ ప్రమాదం వచ్చినా కానీ ముందు నన్ను ప్రొటెక్ట్ చేయడంలోనే తన కాన్సన్ట్రేట్ మొత్తాన్ని కానీ చూపిస్తాడు. అలాంటి అబ్బాయిని నేనైతే వదులుకోవాలనుకోవట్లేదు, నాకు కానీ నువ్వంటే చాలా ఇష్టం అనేసి కానీ హీరోయిన్ ఇద్దరు కానీ కిస్ చేసుకుంటూ ఉంటారనమాట. అలా చాలాసేపు వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్న తర్వాత 2025లోనే చూపిస్తారు. హీరోకి అయితే ఫోన్ కాల్ వస్తుంది శిషి నుంచి, ఆ కిల్లర్ని కనిపెట్టేశాం, అది ఎవరో కాదు ఆ పేషెంట్ని అనేసి కానీ శిషి చెప్తుంది. అప్పుడు హీరో కానీ చెప్తాడు, నేను ఎన్నోసార్లు క్షియాకి అలర్ట్ చేద్దామని ట్రై చేసినా కానీ తన చావు మాత్రం మారడం లేదు, కాబట్టి నేను ఈసారి క్షియాతో కాకుండా 2024లో ఉన్న వేయితోనే మాట్లాడబోతాను అనేది కానీ చెప్తా ఉంటాడు. అటే 2024లోనే చూపిస్తారు. ఈ పేషెంట్ అయితే క్షియా కోసం వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి శిషి కానీ వచ్చి ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నావు, వాళ్ళిద్దరూ కానీ నైట్ డేటింగ్కి వెళ్ళింది ఇంకా కానీ రాలేదు అనేసి చెప్తా ఉంటుంది. అప్పుడే హీరోయిన్ కానీ లోపలికి వస్తారు. ఏం ఇంత లేట్ అనేసి శిషి అడిగితే మేమిద్దరం కూడా పాస్ట్ గురించి డిస్కషన్ చేస్తా ఉన్నాం అనేసి చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళిద్దరూ కానీ ఎత్తి వెళ్ళిపోతారు. అంటే ఆ హీరో అయితే సూసైడ్ చేసుకుండా మార్క్ని చూసేసి హీరోయిన్ కానీ చెప్తా ఉంటుంది, ఇకపైన ఫ్యూచర్లో ఇలా చేయండి అని చెప్పు, మీ నాన్న చూసి ఎంత బాధపడేవాడో తెలుసా అనేసి కానీ వాళ్ళ నాన్న యొక్క ఫ్లాష్ బ్యాక్ని అయితే చెప్పేదనమాట. చిన్నప్పుడు హీరోయిన్కి వాళ్ళ నాన్న నూడిల్స్ కొనిచ్చి ఈరోజు నా కొడుక్కి బర్త్డే అనేసి కానీ చెప్పుంటాడు. వాడిని చూసి చాలా రోజులు అవుతా ఉంది, నన్ను చూడడానికి కానీ వాడైతే ఇష్టపడట్లేదు అనేసి హీరో వాళ్ళ నాన్న కానీ చెప్తా ఉంటాడు. దానికి హీరోయిన్ కానీ తను నాకంటే పెద్ద చిన్న నేను వాడిని ఎలా పిలవాలి అనేసి కానీ అడుగుతుందనమాట. దానికి హీరో వాళ్ళ నాన్న కానీ నీకంటే వాడు పెద్ద కాబట్టి నువ్వు దానిని బ్రదర్ అనే పిలు అనేసి కానీ చెప్తా ఉంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న కానీ చెప్తా ఉంటాడు, వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాడు నాతో మాట్లాడడమే ఆపేసినాడు, అది కాకుండా నన్ను అయితే చూడడం కానీ లేదు, నేను అంతకుముందు అయితే నా వర్క్ ఉంది, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్తా ఉన్నాను, ఇప్పుడు నాకు ఫ్రీగా ఉన్నా కానీ నేను వాడిని చూడలేకపోతా ఉన్నాను అనేసి చెప్పి
చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. దానికి హీరోయిన్ కానీ చెప్తా ఉంటుంది, అన్ని విషెస్ కన్నా ఒక నాన్న ఇచ్చే విషే చాలా గొప్పది, కాబట్టి మీరు ఈ బర్త్డేకి అయితే హీరోకి విష్ చేయండి, ఖచ్చితంగా వాడైతే యాక్సెప్ట్ చేస్తాడు అనేసి. కానీ దాంతో హీరో వాళ్ళ నాన్న కానీ ఖుషి అయిపోయి ఖచ్చితంగా నేను ఈసారి వాడికి బర్త్డే విష్ చెప్తాను అనేసి కానీ చెప్తాడు. అదేవిధంగా హీరో కానీ చెప్తూ వస్తూ ఉంటాడు, ఆ రోజైతే మా నాన్న నాకు కాల్ చేసినాడు, కాకపోతే నేనే ఆ కాల్ని ఎత్తలేదు. నేను తన మీద కోపంగా ఉన్నందువల్ల ఆ తర్వాతనే నాకు తెలిసింది తను చనిపోయినాడు అనేసి. ఆ గిల్టీ వల్లనే నేను కానీ సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి కానీ చెప్తా ఉంటాడు. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, అంతా కానీ మంచిదికే కానివ్వండి, తన వల్లే కాదా మనం అందరం అంటే ఆ ఓపెన్ సెరమనీ కానీ కంప్లీట్ అయిపోతుంది. హీరోయిన్ అయితే కార్ పార్కింగ్ ప్లేస్లో వచ్చి ప్రజెంట్లో ఉన్న హీరోతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హీరో కానీ చెప్తాడు, నువ్వైతే ఇప్పుడు కోమాలోనే ఉన్నావు, నువ్వు చావలేదు అనేసి. కానీ హీరోయిన్ కానీ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అంటే నేను చావలేదా, నేను కోమాలోనే ఉన్నానా అనేసి. కానీ అప్పుడు హీరో చెప్తాడు, ఆ కిల్లర్ని కనిపెట్టేశాం, అది ఎవరో కాదు పేషెంటే అనేసి. హీరోయిన్కి అయితే ఫుల్ షాకు. అప్పుడే ఆ పేషెంట్ కానీ హీరోయిన్నే చూస్తూ ఉంటాడనమాట. తన కార్ని కానీ డ్రైవ్ చేయడానికి ఆన్ చేస్తుంటాడు. అంత లోపల హీరో కానీ అక్కడికి వచ్చేసి హీరోయిన్ అయితే చూస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడేం చేస్తూ అన్నావు అక్షయ అనేసి. కానీ అంత లోపల వీడైతే టెన్షన్ అయ్యి అక్కడ నుంచి కార్ని కానీ తీసుకెళ్ళిపోతాడు. హీరో వచ్చి ఆ ఫోన్ని చూసేసి ఇదే కదా ఆ డబుల్ టైమ్ లైన్ ఫోన్ అనేసి కానీ అంటాడు. హీరోయిన్ కానీ అవునంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావు, మా నాన్నతోనా అనేసి అడుగుతాడు. కాదు, నీతోనే, 2025లో ఉన్న నీతోనే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను, తనే నీ దగ్గర ఫోన్ కానీ ఇవ్వమన్నాడు అనేసి కానీ చెప్తాడు. ఇతనికైతే బాగా షాక్ అయిపోయి హీరోయిన్నే చూస్తూ ఉంటాడనమాట. అసలు ఏం చెప్తా ఉంది ఈ అమ్మాయి అనేసి. అంటే ఈ ప్యాషన్నే చూపిస్తారు. హీరోయిన్ లేని సమయంలో తన డెస్క్లో ఏదో వెతుకుతూ ఉంటాడు. అంత లోపల అక్కడికి హీరోయిన్ కానీ వచ్చి ఏం చేస్తా ఉన్నావు ఇక్కడ అనేసి అడిగితే, నీకోసమే లంచ్ తీసుకొచ్చాను, నువ్వు మధ్యం తినలేదనేసి తెలిసి అనేసి కానీ చెప్తాడు. అప్పుడే చెప్తాడు, నీకు మొత్తం తెలిసిపోయిందా, ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నన్ను అయితే అవాయిడ్ చేస్తూ ఉన్నావు అనేసి. కానీ నువ్వెందుకు బ్రదర్ అని అబద్ధం చెప్పావు అనేసి కానీ హీరోయిన్ అడుగుతుంది. నీ పాస్ట్లో ఉన్న ఎవరినో నువ్వు వెతుకుతా ఉన్నావని నాకు తెలిసింది, తనలాగా మనం కానీ నటిస్తే అప్పుడు నీకు నా మీద సింపతి వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తావని, ఈ ఛాన్స్ని యూజ్ చేసుకునేసి నేను నిన్ను ప్రేమిస్తామనేసి నేనైతే ఇదంతా చేశాను అనేసి కానీ చెప్తాడు. దాంతో హీరోయిన్ అడుగుతుంది, అయినా సరే నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావు, తనకి ఈరోజు ప్రపోజ్ చేయబోతాననేసి కానీ చెప్పావు కదా, అంత లోపల నన్ను చెప్తావేంటి అనేసి కానీ అడుగుతుంది. ఆ అమ్మాయి నువ్వే, ఇంకెవరో కాదు. నేను ఫస్ట్ టైం నిన్ను వచ్చి చూసినప్పుడు నువ్వు చెప్పావు కదా నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదనేసి. ఆ తర్వాతే తెలిసింది నువ్వు వేయి కానీ ప్రేమించుకుంటున్నారనేసి. దానివల్లే నువ్వు ఎక్కడ నాకు దొరకకుండా వెళ్ళిపోతావు అనేసి ఇన్ని రోజులుగా నేను నీ ముందర యాక్టింగ్ చేస్తా అన్నాను అనేసి కానీ ఇతనైతే చెప్తాడు. అటే కట్ చేసి హీరో వాళ్ళు ఒక మీటింగ్లో ఉంటారు. అక్కడైతే ఆ డబుల్ టైమ్ లైన్ ఫోన్ యొక్క సిగ్నల్ అయితే ఉండదు అనేసి కానీ వాళ్ళు కనిపెట్టుండారు. ఈ బిల్డింగ్లోనే ఉంది, మన కంపెనీలోనే ఉంది, అందరూ కానీ వెళ్ళి ఎతకండి అనేసి హీరో, ఆ తర్వాత శశి, ఈ పేషెంట్ కానీ ముగ్గురు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఈ పేషెంట్కి అయితే తెలుసు కదా హీరోయిన్ దగ్గర ఆ ఫోన్ ఉందనేసి. వాడైతే డైరెక్ట్గా హీరోయిన్ దగ్గర కానీ వచ్చేస్తాడు. హీరోయిన్ అయితే ఎవరితో మాట్లాడుతూ ఉండేసరికి వీడైతే చెప్తాడు, అది ఆ ఫోనే కదా, ఆ డబుల్ టైం ఫోనే కదా, ఆ సిగ్నల్ని కనిపెట్టేశాడు హీరో. నేను హీరోతో అయితే చెప్పనులే, కాకపోతే నువ్వు కొంచెం సేఫ్టీగా దాన్ని తీసుకొని వెళ్ళిపో అనేసి కానీ హీరోయిన్ దగ్గర చెప్తా ఉంటే హీరో అయితే అక్కడికి వచ్చేస్తాడు, ఏం జరుగుతూ ఉందనేసి. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది, లేదు లిఫ్ట్ పని చేయడం లేదు కదా, దానివల్లే నేను స్టెప్స్లో వెళ్తూ ఉన్నాను అనేసి. కానీ తను వెళ్ళిపోతూ ఉంటే తన వెనకాలే ఈ పేషెంట్ కానీ తనని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ ఆ ఫోన్ని ఒక కవర్లో వేసి అక్కడ ఉండే ఫ్లష్ చేసే టాయిలెట్లో అయితే పెట్టేసి వెళ్ళిపోతుందనమాట. అదంతా విని ఈ పేషెంట్ కానీ తన వెనకాలే వెళ్ళి ఆ ఫోన్ని కానీ ఎత్తి చూసి నవ్వుకుంటూ ఉంటాడనమాట. నేను ఎలాగో ఒకలాగా నా టాస్క్ని కంప్లీట్ చేసేసాను అనేసి. ఆ తర్వాత ఆ ఫోన్ని కానీ తనైతే ఎత్తి తన ప్యాకెట్లో పెట్టుకునేసి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళందరూ కానీ వీడికైతే ఏదో ట్రాప్ సెట్ చేసినారని తెలుస్తూ ఉంటుంది. వాడైతే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని నేను ఫస్ట్ అనుకున్నాను, కాకపోతే నీ దగ్గర ఉన్న ఈ ఫోన్ కోసమే వాడు వచ్చాడని నాకు ఇప్పుడే తెలిసిందనేసి. అదేవిధంగా వాడు కానీ ఆ ఫోన్ ఎత్తుకునేసి డైరెక్ట్గా వెళ్ళి మిస్టర్
మిస్టర్ క్షీ దగ్గర ఇస్తాడనమాట. ఇదిగోండి మీ ఫోన్ అనేసి. కానీ అప్పుడు క్షీ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. నా బంగారం నువ్వు ఆ ఫోన్ని తీసుకొచ్చేసావా అనేసి. కానీ అటే ఫ్లాష్ బ్యాక్లో ఆలోచిస్తాడు. యాక్చువల్గా ఈ ఫోన్ని హీరో వాళ్ళ నాన్న కనిపెట్టి ఈ మిస్టర్ క్షీ దగ్గర తీసుకెళ్ళి ఉన్నప్పుడు ఇతనైతే చెప్తాడనమాట, దీంతో పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ కనెక్ట్ చేయొచ్చు అనేసి హీరో వాళ్ళ నాన్న. దాంతో ఈ మిస్టర్ క్షీ ఉండి అట్టంటే మనం ఇద్దరం కానీ మన లైఫే మారిపోతుందా ఈ ఫోన్ ద్వారా, మనం ఇద్దరం చాలా సంతోషంగా ఉండపోతామా, ఈ ప్రపంచమే నాదైపోతుంది చూడు అని అది ఇదనేసి ఏదోదో సంతోషపడిపోతా అంటాడు. నువ్వు నీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కానీ నేనే భరిస్తాను అనేసి కానీ హీరో వాళ్ళ నాన్నతో చెప్తాడు. దానికి హీరో వాళ్ళ నాన్న అయితే అసలు ఒప్పుకోలేదు. నువ్వు ఏ ఒక చిన్న మార్పు చేసినా కానీ పాస్ట్లో అది పెద్ద ప్రళయమే వస్తుంది అనేసి కానీ చెప్తాడు. అంత లోపల హీరో వాళ్ళ నాన్నే అక్కడ ఎవరో పిలిచేసరికి తనైతే వెళ్ళిపోతాడు. ఆ ఫోన్కి అయితే ఒక ఫోన్ కాల్ కానీ వస్తుంది. ఆ ఫోన్ని షిన్నే అటెండ్ చేసి వింటూ ఉంటే అప్పుడు హీరోయినే చెప్తుంది, మీరు చెప్పిన ప్రామిస్ని నేను నెరవేర్చాను. మీరు చెప్పినారు కదా ఎవరితో కానీ ఈ ఫోన్ యొక్క సీక్రెట్ని చెప్పకూడదు అనేసి, నేను ఎవరికి కానీ చెప్పలేదు మిస్టర్ హాంగ్ అనేసి హీరో వాళ్ళ నాన్ననైతే చెప్తా ఉంటుంది. అదంతా కానీ ఈ షిన్ విని ఉంటాడు. హీరో వాళ్ళ నాన్న వచ్చేసరికి ఆ ఫోన్ కానీ అక్కడ పెట్టేసినాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్ననైతే కిడ్నాప్ చేసి హీరో వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు మిస్టర్ క్షీ. అప్పుడు హీరో వాళ్ళ నాన్న కానీ చెప్తా ఉంటాడు, అసలు నువ్వు ఈ ఫోన్తో ఏ ఒక తప్పుని కానీ చేయడానికి నేనైతే అనుమతించును అనేసి. కానీ అలా చేస్తే ఈ ఫోన్ని నేను కంప్లీట్గా నాశనం చేసేస్తానని కానీ చెప్తా ఉంటాడు. అంత లోపల ఈ క్షీ కానీ చెప్తాడు, నీ కొడుకు స్కూల్లోనే కదా చదువుతా ఉంటాడు, ఈ మధ్య తన బర్త్డే కానీ నువ్వు వెళ్ళలేదంట కదా, వాళ్ళ క్లాస్ టీచర్ అయితే చెప్పింది అనేసి కానీ చెప్తా ఉంటాడు. అంత లోపల మిస్టర్ హాంగ్కి కానీ చాలా కోపం వచ్చేసి నా కొడుకు జోలికి వెళ్తే నువ్వు అంతే అనేసి కానీ చెప్తా ఉంటాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని కానీ మిస్టర్ హాంగ్ని పట్టుకునేదానికి తరుముకుంటూ వెళ్తారనమాట. అక్కడ నుంచి తను కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందని చూపించలేదు. అంటే ఇప్పుడు మిస్టర్ క్షీనే చూపిస్తారు. ఇతను కానీ ఆ ఫోన్ని చూస్తూ చెప్తా ఉంటాడు అనమాట, ఈ ఫోన్ హీరోయిన్ దగ్గర ఉంటే నేను కనిపెట్టలేను అనేసి మిస్టర్ హాంగ్ అయితే అనుకున్నాడు. కాకపోతే చివరికి ఈ ఫోన్ నా దగ్గరికి వచ్చేసింది. ఈ ఫోన్ ద్వారా నేనైతే పాస్ట్ని ఫ్యూచర్ని మొత్తాన్ని కానీ నేనైతే చేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్రపంచాన్ని నేనైతే మారుస్తాను చూడు ఈ ఫోన్తో. నా కూతురికి నేను ఒక మంచి తండ్రిగా ఉండాలని నేను అనుకుంటా ఉన్నాను అనేసి కానీ చెప్తా ఉంటాడు. కాకపోతే ఈ ఫోన్ యూజ్ చేయడమే మనం ముందు తెలుసుకోవాలి అనేసి. కానీ దానికి ఈ పేషెంట్ చెప్తాడు, కాకపోతే మనకి ఆ విషయం చెప్పడు కదా అనేసి. కానీ నేను ఎలాగైనా కానీ చెప్పిస్తాను చూడు అంటా ఉంటాడనమాట. అటే హీరోయినే చూపిస్తారు. హీరోయిన్ అడుగుతుంది, మీకు ఎలా తెలుసు ఆ క్షీనే దీనికంతా కారణం అనేసి కానీ అడుగుతుంది. దానికి హీరో కానీ చెప్తాడు, లిన్నీ యొక్క వెల్కమ్ పార్టీకి నేను వెళ్ళినప్పుడు నేను క్వాంటమ్ కమ్యూనికేషన్ని రీస్టార్ట్ చేయబోతానని తెలిసిన వెంటనే తను నాకైతే ఇన్ని సంవత్సరాలు ఏ ఒక హెల్ప్ కానీ చేయకుండా సడన్గా వచ్చి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను ఫినాన్షియల్గా అనేసి కానీ చెప్పినాడు. అప్పుడే తన మీద నాకు ఆ డౌట్ వచ్చింది అనేసి కానీ హీరో చెప్తుంటాడు. అటే హీరో వాళ్ళ నాన్న వచ్చి హీరోయిన్ దగ్గర ఫోన్ ఇచ్చి ఉంటాడు కదా, అదే చూపిస్తారు. ఈ ఫోన్ని చాలా సేఫ్గా ఉంచుకో, ఈ ఫోన్ యొక్క సీక్రెట్ని ఎవరికి కూడా చెప్పుకో అనేసి కానీ చెప్తాడు. అది మాత్రమే కాదు, నెక్స్ట్ ఇయర్ 2012లో ఇదే డేట్కి నువ్వు నాకు కాల్ చేసి ఈ ఫోన్ యొక్క సీక్రెట్ని ఎవరికి చెప్పుకో అని నేను చెప్పినాను చూసినావా, అది చెప్పు అనేసి కానీ అంటాడు. హీరోయిన్ గది అదేవిధంగా కాల్ చేసి హీరో వాళ్ళ నాన్న అనుకునేసి మిస్టర్ క్షీతో అయితే మాట్లాడి ఉంటుంది. అప్పుడు హీరో కానీ చెప్తా ఉంటాడు, అంటే 2011లోనే మా నాన్న ఆ ఫోన్ని కానీ కనిపెట్టేసి మిస్టర్ క్షీ దగ్గరికి తీసుకొని వెళ్ళుండాడు. అప్పుడే మిస్టర్ క్షీ ఆ ఫోన్ని కానీ తీసి తన యొక్క స్వరూపాన్ని అయితే చూపించుంటాడు. ఆ తర్వాత మా నాన్న యొక్క చావుకి మిస్టర్ క్షీ కానీ ఏదో ఒక లింక్ ఉందనేసి నాకైతే డౌట్గా ఉంది. ఈ ఫోన్ నీ దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటుందనేసి మా నాన్న నీ దగ్గర ఈ ఫోన్ని కానీ ఇచ్చుంటాడు. అది తెలియకుండా మిస్టర్ క్షీ కానీ నా దగ్గర ఆ ఫోన్ ఉందేమో అనేసి నాకు ఆ జోయిన్ అయితే కాపలాగా ఉంచున్నాడు ఇన్నాళ్ళుగా అనేసి హీరో కానీ చెప్తా ఉంటాడు. హీరోయిన్ కానీ అదే విధంగా ఉంటుంది అనేసి కానీ చెప్తా ఉంటుంది అనమాట. ఆ రోజు తను నీళ్ళల్లో నిన్ను తోసేసి నీ బ్యాగ్ని అయితే ఎత్తుకెళ్ళి ఉంటాడు ఆ ఫోన్ కోసమే. అదేవిధంగా నీ ఇంట్లో కానీ ఆ ఫోన్ కోసమే వాళ్ళు వచ్చి కానీ వెతుకుంటారు అనేదే నాకు డౌట్గా ఉంది. ఇదంతా కానీ ఆ ఫోన్ కోసమే జరుగుతూ ఉందనేసి శిశి కానీ చెప్తా ఉంటుందన్నమాట. దీంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.